భారతీయుడి ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్, హర్ హర్ మహాదేవ్. సందేశ్ కడి అనే కుగ్రామం, అది బంగ్లాదేశ్కి మన వెస్ట్ బెంగాల్కి బార్డర్లో ఉందండి. ఇండియాకి బంగ్లాదేశ్ బార్డర్లో ఉంది. అది జస్ట్ రివర్ దాటితే బంగ్లాదేశ్. సో ఆ సందేశ్ కడిలో అది 24 పరగనాస్ అనే దాంట్లో ఉంది, నార్త్ సైడ్. అక్కడ చిన్న గ్రామం, మేబీ ఐలాండ్ ఆల్సో. బోట్ వేసుకెళ్ళాలనుకుంటా, రోడ్డుకు ఒక పక్కన ఉండో లేదో తెలియదు. ఇక్కడ ఒక మహాక్రూరమైన రాక్షసుడు మొన్నటి దాకా, ఈవెన్ నౌ వాడు పరిపాలన చేస్తాడు. వాడి పేరు షాజహాన్ షేక్. వాడిని అరెస్ట్ చేయడానికి మమతా దీది భయపడిపోతుంది. వారం రోజులు టైం కొడుకుంది. కోర్టు వాళ్ళు అరెస్ట్ ఎందుకు చేయలేదని అడిగితే వారం రోజులు మాకు టైం ఇప్పించింది. అంటే వారం రోజులు మళ్ళీ వాడిని ఎక్కడికో బంగ్లాదేశ్ నుంచి అలా బయటికి తరలి చేయడానికి ప్లాన్ ఏదో ఉంటుంది. బేసిక్గా ఆవిడ భయం ఏంటంటే వీడి అక్రమ సామ్రాజ్యం అంతా కూడా మినిస్టర్లను కూడా వీడు శాసిస్తాడండి. వీడు సామ్రాజ్యం ఎక్స్టెండ్స్ ఆల్ ఓవర్ వెస్ట్ బెంగాల్. అంటే వాళ్ళ క్రిమినల్ యాక్టివిటీ అంతా కూడా. వీడు బేసిక్గా మేబీ బంగ్లాదేశీ ముస్లిం, మే నాట్ బి ఈవెన్ మన ముస్లిం కాకపోయి ఉండొచ్చు. వాడు హిందువుల మీద అత్యాచారాలు షరా మామూలుగా అయిపోతుంటాయి. ఎందుకంటే హిందువులు అంటే వాళ్ళ లెక్కలో మన మనుషులు కాదు. దీదీ కూడా అదే, మమతా దీదీ కూడా అదే కోవకు చెందినవాడ. షీ ఈజ్ నాట్ ఎ హిందూ, షీ ఈజ్ ఎ ముస్లిం ఫ్రమ్ ఈస్ట్ పాకిస్తాన్. అరెస్ట్ వైల్ ఈస్ట్ పాకిస్తాన్ నుంచి వచ్చినవాడ అని చాలామంది అంటారు. అది నేను నమ్ముతాను. సరే, ఈవిడ తాలూకు చిట్టా అంతా బయటకు చేస్తుంది. వాడు కానీ దొరికితే, వాడిని అరెస్ట్ చేస్తే మొత్తం కక్కేస్తాడు. నెక్స్ట్ డే మమతా బెనర్జీ గవర్నమెంట్ పడిపోదు. అందుకోసం వాడు దొరకకుండా కాసుకుని వస్తుంది. సెల్ఫ్ ఇంట్రెస్టే కానీ వాడి మీద పెద్ద అభిమానం లేదు. తర్వాత బాధితులు ఎవరండి? ఆవిడ దేశంలో కూడా హిందువులు పెద్ద వాళ్ళు పవర్లో రావడానికి ఒక చిన్న ఇన్స్ట్రుమెంట్సే తప్ప, అందులో డెమోక్రసీ ఏడిసింది కొద్దిగా అక్కడ. తర్వాత వీడి కెపాసిటీ ఏంటంటే ఆ చుట్టుపక్కల ఏరియాలో 300 పంచాయతీలు నామినేషన్ అయ్యకుండా గెలిపించాడు. అంటే నామినేషన్ వేయడానికి భయం. వీడి రాజ్యం, వీడి చుట్టుపక్కల వేసి చంపేస్తాడు. సో అపోజిషన్ లేకుండా ఓట్లు వచ్చేస్తాయి. వీడున్న ఏరియా అంతా కూడా వాడు ఎక్కడుంటే వాళ్ళకే ఓటు వస్తాయి. వాడు ఒకప్పుడు వెస్ట్ బెంగాల్లో వాడు కమ్యూనిస్ట్ పార్టీ జ్యోతి బాసు దగ్గర పనిచేశాడు. వాడిని ఈవిడ లాక్కొచ్చేది మమతా బెనర్జీ. ఆవిడ లాక్ రాగానే ఈవిడ గెలిచింది. సో వాడు ఎక్కడుంటే వాడు గెలుస్తాడు. సో హీజ్ అ కింగ్ మేకర్ అన్నమాట. వెస్ట్ బెంగాల్లో వాడు కింగ్ మేకర్. వాడిని తీసి వాడిని పీకి మొత్తం వాడి సీక్రెట్స్ అంతా లాగి వాడిని చట్టపరంగా హ్యాంగ్ చేయడం మంచిది నా ఉద్దేశం. అలాంటి రాక్షసుల్ని బతికే అర్హత లేదండి. వాడిని క్రూరంగా చంపాలి. అవసరమైతే షైరాలా కొన్నాళ్ళు అడాప్ట్ చేసి వాళ్ళ షైరాల ప్రకారం రేప్ చేస్తే వాడిని వాళ్ళ మర్మాంగాల్ని నరికి పారేస్తారు. రేపు శిక్ష. ఆ పని చేయాలి వీడికి. ఆ తర్వాత ఫైనల్గా ఒక మర్మాంగాలు అయ్యాక వాడు కొంచెం కొన్నాళ్ళు ఆ ఫీస్ట్ని కూడా అనుభవించాక మెల్లిగా చంపేయాలి, ఉరి తీయాలి. ఒకేసారి ఉరి తీస్తే సరిపోదండి పాపం. సరే, ఇది అంత క్రూరంగా ఉండాల్సిన పని లేదు. దేవుడు చూసుకుంటాడు. దేవుడు ఇంకా శిక్షలు వేస్తాడు పాపం. దేవుడు మనకంటే శిక్షలు వేయడంలో దేవుడు తర్వాత యముడు చిట్టా చూసే ఎవరతను చిత్రగుప్తుడు, వీళ్ళంతా చాలా మంది ఉన్నారండి మేధావులు. సరే, వీఆర్ డైగ్రెసింగ్ అగైన్ ఫ్రమ్ ద పాయింట్. ఇది సందేశ్ కలి తాలూకు
ఉదంతం ఇదండి. మరి ఇప్పటికీ ఇంకా వాడు పరారీలో ఉన్నాడు రాక్షసుడు. పరారీలో ఉన్నవాడు ఇంకా ఎన్నాళ్ళు కావాలో దీదీకి ఆవిడ బీబీ మమతా బీబీకి ఎన్నాళ్ళు కావాలి, ఇంకా వారం 10 రోజులు, వారం అడిగింది. అరెస్ట్ చేస్తే గొప్ప మాట. చూద్దాం ఏం జరుగుతుంది. జై శ్రీరామ్.